ఒక పార్టీని నడపడం అంటే ఏముండాలి? ఒక పార్టీ నడపడానికంటే ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి. ఆ సైద్ధాంతిక బలాన్ని, ఆ సిద్ధాంతాన్ని బతికే వ్యక్తుల సమూహం ఉండాలి. ఒక్కళ్ళు ఇద్దరు అలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు. అలా ఒక బలమైన ఒక పార్టీని నడపడం అంటే ఒక బలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండటం. ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్న ఇన్ని లక్షల మందితో కలిసి ఉండటం, వారిని కలిపి ఉంచటం. 2014లో ఏమాత్రం పూర్తి స్థాయి రాజకీయ అనుభవం లేని 6 మంది రాష్ట్ర కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో 2014 మార్చి 14న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో ప్రారంభం చేశాం. సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 22 మార్చి 14కి 6 మందితో ప్రారంభమైన రాష్ట్ర కార్యవర్గం ఈ రోజున 76 మందితో ఉంది. లీగల్, చేనేత, మత్స్యకార, డాక్టర్స్, ఐటీ, ప్రోగ్రామ్ విభాగాల్లో 400 మందితోటి, జిల్లా కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు కానీ వీరితోటి 334 మంది, 416 మండలాల్లో మండల అధ్యక్షులతో, 13,369 పంచాయతీలకి 12,200 పంచాయతీల్లో జన సైనికులు రేపొద్దున కార్యవర్గం కాబోతా ఉన్నారు. 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమై 5 లక్షల ధ్యేయం దిశగా ఈ రోజున 3,26,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ 150, ఎక్కడ 3,26,000. 8 సంవత్సరాలు పట్టింది ఇది సాధించడానికి. 2000 సార్వత్రిక ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకొని ఆ వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన సీట్ అది మందే. 137 సీట్లు మనం పోటీ చేసింది 2019లో 137 సీట్లు. దాని సరాసరి 7.24% ఓటింగ్. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేసిన వాటిలో సరాసరి 27.4% పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 60% మంది జనసేన పార్టీ మద్దతుతో బరిలో దిగారు. 60% మంది. మనం సాధించింది 1,209 సర్పంచులు, 1,576 ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లుగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. 180 గెలిచాం. 156 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 2 జడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే విశాఖ కార్పొరేషన్కి, మిగతా మున్సిపాలిటీలకి పోటీ చేసి కార్పొరేటర్లుగాను వార్డు మెంబర్లుగా గెలిచారు. వీటిలో కూడా 27.28% తీసుకురాగలిగాం, సాధించగలిగాం. అలాగే ఈ రోజున పార్టీ సభ్యత్వం 46 లక్షలకి చేరుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పక్క పార్టీలకి గొప్ప విజయంగా కాకపోవచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, వైసీపీనే తీసుకుందాం, అది కాంగ్రెస్కి ఇంకొక రూపం. సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. ఈ ముఖ్యమంత్రి, ఈ నాయకులు, వైసీపీ నాయకుల తండ్రి గారు ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్ద మంది, 3.5 దశాబ్దాలుగా ఉన్నది. కానీ జనసేన సీనియర్ నాయకులు ఎవరు లేరు. మీరు, నేను, ఇంకెవరు లేరు. అందుకని ఈ విజయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. ఒక మహావృక్షమైన చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లో కాలుని ఏలే వీరుడైన
6 అంగుళాల అమ్మకు కడుపులోనే మొదలవ్వాలి. 7 నుంచి 27%కి, ఆ 27 నుంచి రేపొద్దున ప్రభుత్వాన్ని స్థాపించే శాతానికి ఎదగబోతున్నాం.